అవతల వ్యక్తి బ్రతకాలనే ఆలోచన. అందుకోసం వెళ్ళి పదే పదే చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు క్రైస్తువులు కూడా పదే పదే అనేక మంది దగ్గరికి వెళ్ళి క్రీస్తుని గూర్చిన సువార్త ఎందుకు చెప్తున్నారంటే, మీ ఆత్మ నశించిపోదరా, చచ్చిపోయిన తర్వాత ఆత్మకి లెక్క చెప్పవలసిన అవసరం ఉందరా, మీ శరీరాన్ని ఆత్మని కూడా నాశనం చేసే దేవుడు అక్కడ ఉన్నాడురా, దయించి మరణం తర్వాత కూడా జీవితం ఉంది, ఆ జీవితాన్ని ఇవ్వగలిగే దేవుడు ఒక్కడే, తెలుసుకోండిరా, ఆత్మ నశించిపోకూడదురా అని బ్రతిమాలడం సువార్త అండి. అది మీరు చెడ్డదే అని ఎందుకు అనుకుంటున్నారు? వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పి వీధి వీధికి వెళ్ళి చెప్పడం మంచిదైనప్పుడు, పోలియో చుక్కలు వేయించుకోండి అని చెప్పి ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్పడం మంచిదైనప్పుడు, మీ ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే క్రీస్తుని స్వీకరించండి అని చెప్పడం చెడ్డది ఎందుకు అవుతుంది సార్? రైట్. ఇక్కడ వీళ్ళు చేసేది వాళ్ళ వృత్తి చేస్తారు, మీరు అది వృత్తిగా భావిస్తున్నారు. అది కాదు సార్, మాకు దేవుడు ఇచ్చిన బాధ్యత అండి. సరే, ఓకే, అయిపోయిందా? మీరు చెప్పడం బాధ్యత సార్, మీరు చెప్పడం అయిపోయింది. 100% సార్. ఓకే, రైట్. చెప్పమంటే ఇంకా చెప్తాను సార్. రైట్.